వెల్కమ్ టు టీషర్ట్. నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట. ఈరోజు ఈ సెషన్లో మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మోడల్ క్వశ్చన్స్ మనం చూద్దాం. టోటల్గా సిలబస్ నుంచి అన్ని యాంగిల్స్ నుంచి మనకు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాలు చూసుకుంటూ వద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, సరైనది గుర్తించండి. ఓకే, సరైనది గుర్తించండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ, భారత్ పాక్ మధ్య 96 కిలోమీటర్ల పొడవైన సర్ క్రీక్ అనే వివాదాస్పద ప్రాంతం కలదు. సర్ క్రీక్ ఈజ్ ఏ డిస్ప్యూట్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ పాక్. సెకండ్ వన్, బి ఆప్షన్, కాలాపాని అనే వివాదాస్పద ప్రాంతం భారత్ మరియు నేపాల్ మధ్య కలదు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, 16 కిలోమీటర్ల పొడవైనటువంటి స్వేచ్ఛా సరిహద్దు ప్రాంతం, దాన్ని మనం ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అంటాం. స్వేచ్ఛా సరిహద్దు ప్రాంతం భారత్ మయన్మార్ మధ్య కలదు. ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ ఏబిసి 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి డి, రైట్. భారత్ పాక్ మధ్య 96 కిలోమీటర్ల పొడవైన సర్ క్రీక్ అనేటటువంటి వివాదాస్పద ప్రాంతం, కాలాపాని అనేటటువంటి డిస్ప్యూట్ రీజన్, ఫ్రీ మూమెంట్ రీజన్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతిపాదిత సేతు సముద్రం కాలువకు సంబంధించి తప్పుగా ఉన్నటువంటిది గుర్తించండి. సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్. ఆప్షన్ ఏ, మన్నార్ సింధు శాఖను పాక్ అఖాతాన్ని కలుపుతుంది. సెకండ్ వన్, టుటికోరిన్ చెన్నై మధ్య దూరం తగ్గుతుంది. ఈ కాలువ వల్ల ఆడమ్స్ బ్రిడ్జ్ దెబ్బతింటుంది. మన్నార్ బయోస్పియర్ రిజర్వ్కు దీనివల్ల ఎలాంటి హాని కలగదు. అసలు ప్రతిపాదిత సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ అనేటటువంటిది ఎక్కడుంది అనేటటువంటి అంశాన్ని ఒకసారి మీరు చూసినట్టయితే, ఇక్కడ ఉన్నటువంటి శ్రీలంకకు, ఇక్కడ ఉన్నటువంటి భారత్కు మధ్యలో ఉన్నటువంటి ఈ సముద్ర భాగాన్ని మనం మన్నార్ సింధు శాఖ అంటాం. ఈ మన్నార్ సింధు శాఖలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం ఉంది, దాన్ని మనం పంబన్ ద్వీపం అంటాం. ఈ పంబన్ ద్వీపానికి పక్కనే ఉన్నటువంటిదే సేతు సముద్రం, దాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటాం. శ్రీరాముడు కట్టినటువంటి వారధిగా విశ్వసిస్తున్నటువంటిది నమ్మకం. ఇక్కడ ఉన్నటువంటి టుటికోరిన్ ఓడరేవును, ఇక్కడ ఉన్నటువంటి చెన్నై ఇతరత్ర ఓడరేవులను చేరుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి టుటికోరిన్ ఓడరేవు నుంచి చెన్నై ఓడరేవుకు రావాలి అంటే మొత్తం శ్రీలంకను చుట్టి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇక్కడ సముద్ర భాగం ఉంది కదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్ర భాగంలో ఉన్నటువంటి ఆడమ్స్ బ్రిడ్జ్ అడ్డుగా ఉంటుంది. సో ఈ ఆడమ్స్ బ్రిడ్జిని తొలగించినట్టయితే మనకు సమయం తగ్గుతుంది, రవాణా వ్యయం తగ్గుతుంది. ఇక్కడ చూద్దాం మనం, మన్నార్ సింధు శాఖను పాక్ అఖాతాన్ని కలుపుతుంది. మన్నార్ సింధు శాఖను పాక్ అఖాతాన్ని కలుపుతుంది, రైట్, కలుపుతుంది. ఇదే పాక్ అఖాతం. సెకండ్ ఆప్షన్, టుటికోరిన్ చెన్నై మధ్య దూరం తగ్గుతుంది. టుటికోరిన్ చెన్నై మధ్య దూరం తగ్గుతుంది, రైట్. ఈ కాలువ వల్ల ఆడమ్స్ బ్రిడ్జ్ దెబ్బతింటుంది. నిస్సందేహంగా ఆడమ్స్ బ్రిడ్జ్ దెబ్బతింటుంది అంటే దాన్ని మనం కొంచెం తీసుకున్నట్టయితే ఇతర మార్గం నుంచి పోతే ఆడమ్స్ బ్రిడ్జ్ని దెబ్బ తినకుండా పోవచ్చు. డి ఆప్షన్ చూడండి, మన్నార్ బయోస్పియర్ రిజర్వ్నకు దీనివల్ల ఎలాంటి హాని కలగదు. మన్నార్ బయోస్పియర్ రిజర్వ్నకు నిస్సందేహంగా హాని జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ప్రాంతం మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వన్యజీవులు అనేటువంటివి నాశనం కావడానికి కారణం ఉంది. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి డుగాంగ్ అన్నటువంటిది నాశనం కావడానికి ఆస్కారం ఉంది. సో ఆడమ్స్ బ్రిడ్జ్ కూడా దెబ్బతింటుంది, కానీ దానికి ప్రత్యామ్నాయ మార్గం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరైనది గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, జీవ ఆవాస ప్రాంతాలకు భౌగోళిక స్వరూపాలకు సంబంధించి సరైనది గుర్తించండి. జీవ ఆవాస ప్రాంతాలు అంటే మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాం. జియోగ్రఫికల్ లొకేషన్కి సంబంధించి సరైనది గుర్తించండి. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, బంధవ్గర్ నేషనల్ పార్క్,
ఇటుపక్క చూసినట్టయితే మనకు కర్ణాటక పీఠభూమి, వింధ్య పర్వతాలు, గర్జాట్ కొండలు, సాత్పురా పర్వతాలు. ఇక్కడ మీరు గమనించినట్టయితే బంధవ్గర్ నేషనల్ పార్క్, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్. ఒకసారి చూడండి, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకు గర్జాట్ కొండలో ఉంది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలు, గర్జాట్ కొండలు. రైట్. బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, ఇది మనకు బన్నేర్ఘట్ట అన్నటువంటిది కర్ణాటక పీఠభూమిలో ఉన్నటువంటిది. నెక్స్ట్ వన్ పెంచ్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్ అన్నటువంటిది మనకు సాత్పురా పర్వతాల్లో ఉన్నటువంటిది. బంధవ్గర్ నేషనల్ పార్క్ అన్నటువంటిది వింధ్య పర్వతాల్లో ఉన్నటువంటిది. ఓకే, సో ఆన్సర్స్ మీరు చూసుకోండి. సిమ్లిపాల్, గర్జాట్ కొండలు, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ కర్ణాటక పీఠభూమి, పెంచ్ నేషనల్ పార్క్ సాత్పురా పర్వతాలు, బంధవ్గర్ నేషనల్ పార్క్ వింధ్య పర్వతాలు. రైట్. నెక్స్ట్ వన్ భారతదేశ వర్షపాత లక్షణాలకు సంబంధించి సరిగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ప్రపంచ వర్షపాతంలో 4% భారతదేశం మన దేశం పొందుతున్నది. ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమంగా వెళ్ళే కొద్దీ వర్షం తగ్గుతుంది. భారతదేశ వర్షపాతం ప్రాథమికంగా పర్వతీయ వర్షపాత రకానికి చెందినది. వర్షపాత దినాలు సంవత్సరానికి 40 నుండి 45 రోజులు మాత్రమే. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. సెకండ్ వన్, ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమంగా వెళ్ళే కొద్దీ వర్షం తగ్గుతుంది. రైట్, దిస్ ఆల్సో రైట్ వన్. థర్డ్ వన్, భారతదేశం ప్రాథమికంగా పర్వతీయ వర్షపాత రకానికి చెందినది. సో 4 కూడా రైట్ ఆన్సర్సే, 4 ఆప్షన్స్ కూడా రైట్ ఆప్షన్సే. సో ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ వన్. సరైన వాక్యాన్ని గుర్తించండి. పర్వతాంతర పీఠభూములన్నీ కూడా వర్షాఛాయ ప్రాంతాలే. రైట్ వన్. మేఘాలయ పీఠభూమి యొక్క ఉత్తర వాలులు వర్షాఛాయ ప్రాంత లక్షణాన్ని కలిగి ఉన్నాయి. రైట్ స్టేట్మెంట్, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్, నైరుతి ఋతుపవన సమయంలో కోరమాండ తీరం వర్షాఛాయ పరిస్థితులను కలిగి ఉంది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. హిమాలయాల పశ్చిమ భాగం నుండి తూర్పు వైపునకు వచ్చే కొద్దీ వర్షం తగ్గుతుంది. ఈ D1 రాంగ్ స్టేట్మెంట్. హిమాలయాల పశ్చిమ భాగం నుండి తూర్పు వైపునకు వచ్చే కొద్దీ వర్షం పెరుగుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ABC మాత్రమే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెన్నాకు సంబంధించి సరైనది గుర్తించండి. పెన్నా నదికి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ, సోమశిల డ్యామ్ దీనిపైన కలదు. రైట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, పెన్నా నది పరివాహక ప్రాంతంలో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ కలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఇది పెన్నా నది యొక్క కుడివైపున ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉంది. థర్డ్ ఆప్షన్, గండికోట వద్ద గార్జ్ కలదు. గండికోట వద్ద గార్జ్. రైట్, వెరీ ఇంపార్టెంట్ వన్. దాన్ని మనం గండికోట గార్జ్ అని పిలుస్తాం. ఫోర్త్ ఆప్షన్, వెలికొండ శ్రేణులను ఛేదించుకుంటూ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. పెన్నా నది ఈ వెలికొండ శ్రేణులను ఛేదించుకుంటూ బంగాళాఖాతంలోకి ప్రవేశించే సమయంలోనే అక్కడ మనం సోమశిల డ్యామ్ను నిర్మించడం జరిగింది. లాస్ట్ ఆప్షన్, తూర్పు తీరంలో డెల్టా ఏర్పడని నది ఇది ఒక్కటే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ అండి. తూర్పు తీరంలో ఉన్నటువంటి అన్ని నదులు గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఇవి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధాన నదులు. వీటన్నిటికీ డెల్టాలు ఏర్పడతాయి. ఒక పెన్నాకు మాత్రమే డెల్టా ఏర్పడదు. సో అక్కడ ఉన్నటువంటి 5 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లోక్టక్ సరస్సుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. లోక్టక్ సరస్సుకు సంబంధించి సరికాని అంశం. ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తున్నటువంటి ప్రశ్న ఇక లోక్టక్ సరస్సు. లోక్టక్ అన్నటువంటిది మణిపూర్ రాష్ట్రంలో కల సరస్సు. ఓకే, ఈ ఆప్షన్. బి ఆప్షన్, ఈ సరస్సు పరిసరాలను కిబుల్ లంజావో జాతీయ పార్కుగా గుర్తించారు. పిముడీస్ అనే సేంద్రియ పదార్థం ఈ సరస్సు యొక్క ప్రత్యేకత. ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ సరికాని అంశాన్ని గుర్తించండి.
ఇది సరికాని అంశం ఏమీ లేదు, అన్నీ కూడా సరైనటువంటి ఆప్షన్సే. సో పైవన్నీ కూడా కాదు, పైవేవి కావన్నటువంటిది ఉండాలి డీలో. సో దీన్ని కొంచెం మనం కరెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, ఇనుప ఖనిజం దొరికే ప్రాంతాలకు ఎగుమతి చేసే ఓడరేవుకు సంబంధించి సరిగా జతపరిచినది గుర్తించండి. భారతదేశంలో ఇనుముకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే, మనం ప్రపంచ దేశాలకు ఇనుమును ఎగుమతి చేస్తున్నాం. ప్రత్యేకించి జపాన్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు, ఇరాన్ దేశానికి మనం ఇనుముని ప్రధానంగా ఎగుమతి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఏ గ్రూప్లోనేమో ఇనుము దొరికే ప్రాంతాలు ఉన్నాయి, మైనింగ్ ఏరియాస్. ఇటుపక్కనేమో మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి, రత్నగిరి, కుద్రేముఖ్, సుందర్గర్, బయలడేదా. ఇటువైపున విశాఖపట్నం, మర్మగోవా, మంగళూరు, పారాదీప్. మీరు గమనించినట్టయితే ఇక్కడ బయలడేదాని చూసుకుందాం. అంటే ఎగ్జామ్లో మీరు ఎలా చేయాలి, మనకు అన్ని ఆప్షన్స్ కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మనం చాలా తెలివిగా ఎడ్యుకేషన్ గెస్ ద్వారా మనం సమాధానం ఎంచుకోవాల్సి వస్తుంది. అంటే 4 ఆప్షన్లలో మనకు తెలిసిన ఆప్షన్, మనకు ఖచ్చితంగా ఒక ఆప్షన్ తెలుసు అని అనుకున్నప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ బయలడేదా, ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భారతదేశంలోని అతి ముఖ్యమైనటువంటి ఇనుప ఖనిజ త్రవ్వక ప్రదేశం. బయలడేదాను ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు? విశాఖపట్నం. సో 4th ఆప్షన్కు 1 అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నటువంటిది ఒకసారి చూద్దాం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో. ఓకే, 4th ఆప్షన్కు 1 ఉన్నటువంటిది ఒకే ఒక చోట కనిపిస్తూ ఉంది, అది సి గ్రూప్లో. అవునండి, కొన్ని సందర్భాల్లో రెండింటి కూడా ఉండవచ్చు, అప్పుడు మనకు ప్రాబబిలిటీ పెరుగుతుంది. మన అదృష్టవశాత్తు ఇక్కడ ఏమైంది, 4th 1 అన్నటువంటి ఆప్షన్ కేవలం సిలో మాత్రమే ఉంది. అమ్మయ్యా, మనకు ఆన్సర్ దొరికేసింది. నిజంగా మనకు కరెక్ట్గా ఒక ఆప్షన్ దొరికింది అనుకున్నప్పుడు మనం చూసుకోవాలి. ఇలా చాలా సందర్భాల్లో మనం ఆన్సర్ గెస్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, A2 రత్నగిరి, మర్మగోవా, బికి కుద్రేముఖ్, మంగళూరు, సుందర్గర్, పారాదీప్, బయలడేదా, విశాఖపట్నం. సో 8వ దానికి ఆన్సర్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పంచదార పరిశ్రమకు సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. షుగర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాణం తర్వాత కర్ణాటకలో చెరకు సాగు, పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందాయి. కావేరీ నది మీద కృష్ణరాజసాగర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాణం తర్వాత పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందడమే కాదు, కర్ణాటక రాష్ట్రంలో సంపద పెరిగింది, రైతుల సంపద పెరిగింది, రైతుల ఆదాయం పెరిగింది. రెండవది, మహారాష్ట్రలో సహకార రంగంలో పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందింది. రైట్, భారతదేశంలో కోఆపరేటివ్ సెక్టార్లో పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర. ఓకే, థర్డ్ ఆప్షన్, కొన్ని నెలలు మాత్రమే ఈ పరిశ్రమ పనిచేయడం వల్ల ఋతు సంబంధిత నిరుద్యోగాన్ని గమనించవచ్చు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఉత్తరాది రాష్ట్రాలలో చెరుకు దిగుబడి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా కలదు. ఈ 4th స్టేట్మెంట్ రాంగ్ అండి. పైన ఉన్నటువంటి ఏబిసి 3 ఆప్షన్స్ రైట్ స్టేట్మెంట్స్ కాగా 4th ఆప్షన్ ఉత్తరాది రాష్ట్రాలలో చెరుకు దిగుబడి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అధికం కాదు, అల్పం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో చుట్టూ సముద్ర తీరం ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే సముద్ర తీరం ఉంటుంది. ఎక్కడైతే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఉంటుందో అక్కడ పండేటటువంటి చెరుకు పంటలో సుక్రోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటిదంటే సముద్ర ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి తేమలో ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో ఏ, బి, సి 3 మాత్రమే కరెక్ట్. సో డి అన్నటువంటిది రాంగ్ స్టేట్మెంట్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
లింగ నిష్పత్తికి సంబంధించి తప్పుగా ఉన్నటువంటి వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన లింగ నిష్పత్తిని కలిగి ఉన్నాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నాయి. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఇక్కడ మీరు గమనించినట్టయితే పంజాబ్, హర్యానా, ఈవెన్ ఢిల్లీ బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు. భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటివి పంజాబ్, హర్యానా. అక్కడే లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలు దేశ సగటు కన్నా అధిక లింగ నిష్పత్తి కలిగి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు దేశ సగటు కన్నా. ఫోర్త్ వన్ చూడండి, పైవేవీ కావు. తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏమి లేదండి ఇక్కడ. డి ఇస్ ద పైవేవీ కావు. 3 కూడా ఖచ్చితమైనటువంటి సరైనటువంటి స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ జనాభా పెరుగుదలలో శీఘ్ర జనాభా పెరుగుదల నమోదైన కాలం ఏది? భారతదేశ జనాభాను అంటే 1901 నుంచి 2011 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం 4 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటాం. 1901 నుంచి 1921 వరకు ఉన్నటువంటి కాలం తక్కువ జనాభా పెరుగుదల కాలం, అంటే అక్కడ జనాభా పెరుగుదల లేదు. 1921 నుంచి 1951 వరకు ఉన్నటువంటి కాలాన్ని నిశ్చల జనాభా పెరుగుదల కాలం అంటాం. అంటే చాలా ఎక్కువ వేగంగా లేదు. 1951 నుంచి 1981 వరకు ఉన్నటువంటి కాలాన్ని ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అంటాం. శీఘ్ర జనాభా పెరుగుదల నమోదైన కాలం అంటాం. 1981 నుంచి 2011 వరకు ఉన్నటువంటిది అధిక జనాభా పెరుగుదల, హై పాపులేషన్ గ్రోత్ విత్ డిక్లైన్ ట్రెండింగ్స్ అంటాం. జనాభా పెరుగుతుంది కానీ తగ్గుముఖం ప్రారంభమైంది. సో శీఘ్ర జనాభా కాలం ఏంటిదంటే 1951 నుంచి 1981 వరకు ఉన్నటువంటి కాలం. సో సి ఈజ్ ద రైట్ వన్. భారతదేశ జనాభా పెరుగుదల ధోరణిలో శీఘ్ర జనాభా, ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. ఓకే, 1951 to 1981. సి ఈజ్ ద రైట్ వన్. బొగ్గు నిల్వలకు సంబంధించి సరిగా జతపరిచినది గుర్తించండి. రైట్, బొగ్గు నిల్వలకు సంబంధించి ఇక్కడ చూడండి, మనకు తాల్చేర్, కోర్బా, సింగ్రౌలి, కాంప్టీ అన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. రైట్, ఇక్కడ చూద్దాం. మనం కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం మనం తెలివిగా చూద్దాం. తాల్చేర్ అన్నటువంటిది సుప్రసిద్ధమైనటువంటి ఒడిశాలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేప ప్రాంతం. బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం తాల్చేర్. ఏకి సంబంధించినటువంటిది మనకు ఏ ఆప్షన్లో మనకు 4th ఉన్నటువంటి ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బి అండ్ డి ఉన్నటువంటి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ 50% ప్రాబబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకు బీనా, డీనా అన్నటువంటి ఒక మీమాంస ఉంది. సో ఇక్కడ మనం కొంచెం మళ్ళీ కోర్బా, సింగ్రౌలి, కాంప్టీ అన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి మనకు. కోర్బా. రైట్, బి తీసుకున్నట్టయితే కోర్బా అన్నటువంటిది మనకు ఛత్తీస్గఢ్ ఆప్షన్ ఒకటి ఉంది, మధ్యప్రదేశ్ ఒకటి ఉంది. సింగ్రౌలి తర్వాత మళ్ళీ చూడండి, మనకు సింగ్రౌలి 2. ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సింగ్రౌలికి సంబంధించి ఒడిశాకు సంబంధించినటువంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బి ఈజ్ ద రైట్ వన్. తాల్చేర్ వచ్చేసి చూడండి, ఇక్కడ తాల్చేర్ ఒడిశా, కోర్బా ఛత్తీస్గఢ్, సింగ్రౌలి ఆప్షన్ సి మధ్యప్రదేశ్, కాంప్టీ మహారాష్ట్ర. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంగాల్, అస్సాంలలో కింది ప్రకటనను పరిగణించండి. బెంగాల్, అస్సాంలలో తక్కువ ఎత్తుగల శివాలిక్ శ్రేణులను డ్యూయర్ స్వరూపాలు అంటారు. బి ఆప్షన్ చూడండి, డ్యూయర్ స్వరూపాలు తేయాకు తోటలకు ప్రసిద్ధి. పై ప్రకటనలలో ఏది సరైనవి? శివాలిక్ శ్రేణులను ఈశాన్య రాష్ట్రాల్లో డ్యూయర్ ఫార్మ్స్ అంటాం. దిస్ వన్ ఇస్ ద స్టేట్మెంట్. డ్యూయర్ స్వరూపాలు తేయాకు తోటలకు సుప్రసిద్ధి. ఏ కమా బి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే.
డ్యూయర్ మీద మనకు ఎగ్జామినర్ బాగా అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, తక్కువ ఎత్తు కలిగినటువంటివి 600 మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్నటువంటివి ఇవి. నెక్స్ట్, సరికాని ప్రకటనను గుర్తించండి. అండమాన్ నికోబార్ ద్వీపాలు ఆర్కనియోమా పర్వతాల కొనసాగింపుగా ఏర్పడ్డాయి. సెకండ్ ఆప్షన్, నికోబార్ ద్వీపాలను సుమత్రా ద్వీపాన్ని వేరు చేస్తున్నది గ్రేట్ ఛానల్. అండమాన్ నికోబార్ ద్వీపాలలో ఎత్తైన శిఖరం శాడీ శిఖరం. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం ఉత్తర అండమాన్. 1, 2, 3 ఈ 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. 4వది కాదు. రైట్, ఉత్తర అండమాన్లో అత్యధిక జనాభా ఉండదు. ఓకే, దక్షిణ అండమాన్లో అత్యధిక జనాభా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచినది గుర్తించండి. ఒకవైపున మనకు భారతదేశంలో ఉన్నటువంటి 4 ఋతువులను ఇవ్వడం జరిగింది. రెండవ వైపున ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. చెర్రీ బ్లాజమ్స్, మహావత్, సంధికాలం, ఋతుపవన విరామం. శీతాకాలం, శీతాకాలం యొక్క వర్షపాతాన్ని మహావత్ అని పిలుస్తాం. వేసవికాలం యొక్క వర్షపాతాన్ని మనం మ్యాంగో షవర్స్ అంటాం, చెర్రీ బ్లాజమ్స్ అంటాం, టీ షవర్స్ అని కూడా పిలుస్తాం. ఇవన్నీ కూడా సంవహన వర్షపాత రకానికి చెందినటువంటివి. నైరుతి ఋతుపవన కాలంలో ఋతుపవన విరామం అన్నటువంటిది సంభవిస్తూ ఉంటుంది. బ్రేక్ ఇన్ మాన్సూన్స్ అంటాం. ఈశాన్య ఋతుపవన కాలాన్ని సంధికాలం. ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. అంటే ఆర్ధ స్థితి కలిగినటువంటి ఋతుపవన కాలానికి, పొడి వాతావరణం కలిగినటువంటి రాబోయే శీతాకాలానికి మధ్యలో ఉన్నటువంటిది ఇక ఈశాన్య ఋతుపవన కాలం. సో మనం ఆప్షన్స్ తీసుకున్నట్టయితే శీతాకాలానికి సంబంధించి మహావత్ అన్నటువంటిది 1, 2లో ఉంది. తర్వాత వేసవికాలానికి సంబంధించి చెర్రీ బ్లాజమ్స్ అన్నటువంటిది ఇక థర్డ్ ఆప్షన్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జల విభాజకాలకు నదులకు సంబంధించి సరిగా జతపరిచినది గుర్తించండి. రైట్. జల విభాజకాలు వాటర్ డివైడ్స్ అంటాం. 2 నదుల యొక్క పరివాహక ప్రాంతాలను వేరు చేస్తూ మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన కొండ ప్రాంతాన్ని, కాస్త మెట్ట ప్రాంతాన్ని జల విభాజకం అంటాం, వాటర్ డివైడ్ అంటాం. ఓకే, లడక్ పర్వతాలు, సింధు నది, సేయక్ నది, సాత్పురా పర్వతాలు, లూని, బనాస్, అరావళి పర్వతాలు, బ్రహ్మపుత్ర, ఇంద్రావతి, నాగా కొండలు, నర్మదా, తపతి. చూద్దాం ఒకసారి. లడక్ పర్వతాలను వేరు చేస్తున్నటువంటిది ఎవరిని వేరు చేస్తుంది అంటే సింధు నదిని, సేయక్ నదిని వేరు చేస్తుంది. సాత్పురా పర్వతాలు అనేటువంటివి నర్మదా, తపతికి మధ్యలో జల విభాజకంగా ఉన్నాయి. అరావళి పర్వతాలు లూని, బనాస్ నదికి జల విభాజకంగా ఉన్నాయి. నాగా కొండలు అన్నటువంటివి బ్రహ్మపుత్ర, ఇంద్రావతి ఇర్రావతి నదులకు జల విభాజకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే లడక్ పర్వతాలకు ఆన్సర్ 1, ఏకు 1 ఉండాలి. ఆన్సర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ కాలువకు సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. హార్కే బ్యారేజ్ వద్ద ప్రారంభమును, బియాస్ నది నీటిపై ఆధారపడి ఉండను, భారతదేశంలో అతి పొడవైనటువంటి కాలువ, రాజస్థాన్ యొక్క తూర్పు భాగానికి నీరు అందిస్తుంది. ఇందులో మనకు ABC మాత్రమే సరైనటువంటివి. ఓకే, డి ఆప్షన్ మాత్రం రాంగ్ వన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి సంబంధించి సరిగా ఉన్న అంశాలు గుర్తించండి. ఈ లోయ గుండా ప్రవహించే కుంది పూజ నది పైన జల విద్యుత్ శక్తి కేంద్రంను నిర్మించ తలపెట్టారు. రైట్ ఆప్షన్. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వారు ఉద్యమాన్ని ప్రారంభించారు. రైట్ ఆప్షన్. ఈ లోయ ప్రాంతంలో సింహపు తోక కలిగిన కోతి, దాన్ని మనం లయన్ టైడ్ మకావు అంటాం. రైట్ ఆప్షన్. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సైలెంట్ వ్యాలీ ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా గుర్తించారు.
ABCD 4 కూడా రైట్ ఆప్షన్సే. ఫోర్త్ ఇస్ ద రైట్ వన్. నగరేగడి మృతికకి సంబంధించి క్రింద ఉన్న వ్యాఖ్యను పరిగణలోకి తీసుకొని తప్పుగా ఉన్నది గుర్తించండి. వీటిని అంతర్జాతీయ ట్రాపికల్ చెర్నోజోమ్ మృతికలు అంటారు. రైట్ వన్. వేరుశెనగ సాగుకి అనుకూలం, నీటి ప్రసరణ రహితంగా ఉంటాయి, బంకమట్టి అధికంగా ఉండడం వల్ల నీటి నిల్వ గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటిది వేరుశెనగ సాగుకి అనుకూలం. ట్రాపికల్ చెర్నోజోమ్ మృతిక అంటాం. ఓకే, నీటి ప్రసరణ తమగుండా నీటి ప్రసరింప చేయవు, సహితంగా కాదు రహితంగా. వేరుశెనగ సాగుకి అనుకూలం కాదు. వేరుశెనగ సాగుకి అనుకూలంగా ఉన్నటువంటివి రెడ్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ అవి తడిగా ఉన్నప్పుడు మనం అడుగు పెట్టనివ్వవు, తడారిపోయినప్పుడు బిగుసుకుపోతాయి, గట్టిగా అయిపోతాయి. సో ఇవి వేరుశెనగ సాగుకి అనుకూలం కాదు. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచినది గుర్తించండి. పాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్, ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానం రాజస్థాన్, మొత్తం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్, మొత్తం పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానం కర్ణాటక. అప్డేట్ అండి ఇదంతా కూడా 2023 నాటికి ఉన్నటువంటి ర్యాంకింగ్స్. మీకు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇందులో మనం ఆన్సర్ తీసుకున్నట్లయితే, ఆప్షన్ తీసుకున్నట్లయితే పాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్, ఫోర్త్ ఉన్నటువంటిది కేవలం మనకు సెకండ్ ఉంది. సో సెకండ్ ఈజ్ ద రైట్ వన్. రైట్, నెక్స్ట్ వన్, బెరడిజాకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. బెరడిజా అన్నటువంటిది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇనుప నిక్షేప ప్రాంతం అని మనం చెప్పుకున్నాం. ఆప్షన్ వన్, అత్యున్నతమైనటువంటి హెమటైట్ రకానికి చెందినటువంటి ఇనుములో మనకు హెమటైట్, మ్యాగ్నటైట్, రిమోనైట్, సిడరైట్ అన్నటువంటి 4 రకాలు ఉంటాయి. అది కూడా రైట్ వన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ పీఠభూమిలో ఉంది. రైట్ వన్. టిస్కో ఉక్కు కర్మాగారానికి ఇనుమును ఇక్కడ నుంచి తరలిస్తారు. విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఇక్కడ ఇనుమును ఎగుమతి చేస్తారు. 1, 2, 4 రైట్ స్టేట్మెంట్స్. టిస్కోకు దీనికి సంబంధం లేదు. టిస్కో అన్నటువంటిది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దానికి సంబంధం లేదు. ఓకే, దానికి ఒడిశా నుంచి మరియు జార్ఖండ్ నుంచి ఐరన్ ఎగుమతి చేస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రాలను అవరోహణ క్రమంలో గుర్తించండి. రైట్, బీహార్, పశ్చిమ బెంగాల్ అండ్ కేరళ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, రాజస్థాన్ రాష్ట్రంతో సంబంధం లేని ముడి చమురు నిక్షేప ప్రాంతాన్ని గుర్తించండి. ముడి చమురు నిక్షేప ప్రాంతం మంగళ, భాగ్యం, ఐశ్వర్య, ఈ 3 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉండగా, ఫోర్త్ వన్ అంకలేశ్వర్, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కాంబట్ సింధు శాఖలో ఉన్నటువంటి చమురు నిక్షేప ప్రాంతం. మొత్తం దేశ ఖనిజ ఉత్పత్తి విలువలో దాదాపు సగభాగం వాటా కలిగినటువంటి రాష్ట్రం ఏది? చూడండి, దేశ ఖనిజ ఉత్పత్తిలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. ఇంపార్టెంట్ అనండి ఒడిస్సా. ఇది మనకు ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చాప్టర్ వైజ్గా మనకు వస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు. మీరు అడిగేటటువంటి ప్రశ్నలు మీరు గమనించినట్టయితే డేటా బేస్డ్ కాకుండా స్టేట్మెంట్ బేస్డ్గా మీరు ప్రిపేర్ అయినట్టయితే వస్తున్నటువంటి ఎగ్జామ్స్ ట్రెండ్స్ అన్నీ కూడా పాయింట్ బేస్డ్, అంటే 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం కూడా అలా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎగ్జామ్స్లో ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇలా వచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో మనకి ఎక్కడో ఒక చోట క్లూ దొరుకుతుంది. క్వశ్చన్ చూడగానే మీరు ప్యానిక్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట క్లూ దొరుకుతుంది. లేదా ఎడ్యుకేషన్ గెస్ ద్వారా కూడా మనం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.